పుచ్చకాయ తొక్కతో మనం దోశలు ఎలా వేసుకుంటామని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా. చూడండి, పుచ్చకాయ తొక్కని జనరల్గా మనం పడేస్తూ ఉంటాం, కానీ దీంతో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టేసి అందులో కాస్త కార్న్ఫ్లవర్ వేసి హల్వా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అందులో పుచ్చకాయ గింజలే వేసుకోవాలి, మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది. అందులో నెయ్యి వేసి చేస్తే కనుక హల్వా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దోశలు చేసుకోబోతున్నాం అనమాట. దోశలైనా అనొచ్చు, అట్లయినా అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో సోనా మసూరి రైస్ 1 కప్పు నానబెట్టుకున్నాను. ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. సమ్మర్లో అయితే 2 గంటలకే చక్కగా నానిపోతుందండి, బట్ మన సీజన్ని బట్టి నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఇడ్లీ బియ్యం అంటాం, ఇవి మనం ఉప్పుడు బియ్యం అంటాం కదా, అవి సగం కప్పు. బియ్యంలో మనం సోనా మసూరి రైస్లో సగం కప్పు ఇడ్లీ బియ్యం నానబెట్టుకోవాలి. ఇడ్లీ బియ్యం వల్ల దోశలు మెత్తగా వస్తాయి అన్నమాట. అలాగే ఇడ్లీ బియ్యం ఎంత నానబెడుతున్నామో అంత గుండు పప్పు కూడా నానబెట్టుకోవాలి. ఇవన్నీ మనం ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్ ఒక 9-10 o'clock చేద్దాము అనుకుంటే మార్నింగ్ మనం 5:30-6కి లెగుస్తాం కదా, అప్పుడు నానబెట్టేసినా సరిపోతుంది. ఇందులో ఉన్న నీళ్ళు ఎక్స్ట్రాగా ఉన్నాయి, తీసేద్దాం. ఫస్ట్ ఇది ఒకసారి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలి. అండ్ చాలా మంది దోశలు మిక్సీ పట్టేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేస్తారు. బట్ ఎప్పుడు పప్పులు బియ్యం నానబెట్టుకున్న నీళ్ళనే మనం దోశల్లో ఇడ్లీల్లో వేసుకుంటే మంచిది. ఎందుకంటే పప్పులు నాని ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని ఆటోమేటిక్గా వాటర్లో కూడా ఉంటాయి. వాటర్ని వేస్ట్ చేయకండి, పిండి పట్టేటప్పుడు అవే వేసుకోండి. అలాగే పుచ్చకాయ పైన తొక్కకి గ్రీన్ కలర్ పార్ట్ మట్టికి తీసేసాను, నైఫ్తో ఇలా గీర్తో వచ్చేస్తుంది. ఓన్లీ వైటే మనకు కావాలి. మరి గ్రీన్ది వేస్తే కనుక కొంచెం లైట్గా చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే తీసేయండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. తొక్కలు ఎంత తీసుకోవాలి అంటే మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో తొక్కలు అంత తీసుకోవాలి. ఎందుకు స్వప్న, దీని వల్ల మనకు వచ్చే వాల్యూస్ ఏంటి అంటే ఇందులో మనకి పుష్కలమైన ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది. జింక్ కూడా మనకి వచ్చేస్తుంది. అంతేకాకుండా సమ్మర్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నది తీసుకోవాలన్నమాట. యాపిల్ పైన తొక్క తీసి తింటారు చాలా మంది, గ్రేప్స్ పైన తొక్క తీసి తింటారు. తొక్కలోనే మంచి వాల్యూస్ ఉంటాయి, చాలా మంది తెలియక తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పుచ్చకాయ తొక్క కూడా అంతే మంచిది. పుచ్చకాయ తొక్కలో ఎన్ని వాల్యూస్ ఉంటాయో గింజలు కూడా అంతే మంచివి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. గింజలు పడేయకండి, అలాగే తొక్కను కూడా పడేయకండి. గింజలు డైరెక్ట్గా మనం పుచ్చకాయతో పాటు నమిలి తింటే చాలా మంచిది. లేదంటే మనకి మార్కెట్లో గింజలు డైరెక్ట్గా అమ్ముతున్నారు, నైట్ నానబెట్టేసి పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే కర్బూజా గింజలు, అవన్నీ నైట్ నానబెట్టేసి మీరు నెక్స్ట్ డే వాటర్ అన్నా లేదా కొంచెం పాలన్నా యాడ్ చేసుకొని మంచి ప్రోటీన్ డ్రింక్ లాగా కూడా తాగొచ్చు. ఇప్పుడు ఈ పుచ్చకాయ తొక్కని ఇందులో వేసుకోండి. ఇంకొక తొక్క కూడా కట్ చేస్తాను. మరి పెద్ద పెద్ద ముక్కలు వేసాం అనుకోండి మిక్సీలో అవ్వవు, కాబట్టి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనం కొంచెం నీళ్లు వేద్దాం. సో ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. దోశ పిండికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మీరు ఇంకా చట్నీ ఏం చేయట్లేదు, చట్నీ లేదు అనుకుంటే ఈ పిండిలోనే మీరు కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్క అలా వేసేసి డైరెక్ట్గా వేసేసుకుని ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. ఈ దోశల్లో ఏంటి అంటే అప్పటికప్పుడు చేసుకుంటే అట్లా అనుకోవచ్చు, పులియబెట్టి చేసుకుంటే చక్కగా నెక్స్ట్ డేకి దోశల్లా కూడా పిండి మిగిలితే అలా ఉంచేసేయండి, నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ నేను పిండి మొత్తం మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా మెత్తగా పిండి పట్టేసుకొని బౌల్లో వేసేసుకోవడం. ఇలా పిండి తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దోశలు వేసుకోవడమే.
కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ దోశ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎప్పుడైనా 2-3 వేసిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మంచి కలర్ వచ్చిన తర్వాత మెల్లిగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముందరే నేను చెప్పాను కదా, ఫ్రెష్గా అయినా మనం దోశలు వేసుకోవచ్చు, పులిసాక కూడా మనం దోశలు వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చింది చూసారా. సో మనం తయారు చేసేసుకున్నామండి పుచ్చకాయ తొక్కతో హ్యాపీగా దోశ. రెగ్యులర్ గా తినే దోశ కన్నా మంచి డిఫరెంట్ ఫ్లేవర్ తో హెల్దీగా మంచి దోశ అన్నమాట. మీకు ఇష్టం, నూనెతో కాల్చుకోవచ్చు లేదా నెయ్యితో కాల్చుకోవచ్చు. తయారీ విధానం కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. పుచ్చకాయ తొక్క దోశ తయారీ విధానం: ముందుగా 1 కప్పు నానబెట్టుకున్న సోనా మసూరి బియ్యం, అలాగే సగం కప్పు ఉప్పుడు బియ్యం, సగం కప్పు మినప్పప్పు, కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ తొక్కలు, తగినంత ఉప్పు కూడా వేసి చక్కగా మిక్సీ పట్టుకుని దోశ పిండి తయారు చేసుకోవాలి. తరువాత వేడి పెనం పైన ఒకదాని తర్వాత ఒకటి దోశలు వేసుకుంటే పుచ్చకాయ తొక్క దోశలు రెడీ అవుతాయి.